ఆ వచ్చిన కుర్రాళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినందువల్లనే వాళ్ళని ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. మంచి కుర్రాళ్ళే, నాకు టైం పాస్ అవుతుంది. భలే కుర్రాళ్లే. నిన్న రాత్రి భయంతో నిద్రపోనే లేదు. పాత రాజుగారి బొమ్మ దొరికింది, ఇక్కడ దయ్యం ఉందని అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక కథ చెప్పి భయపెట్టకరాని ఎన్నిసార్లు చెప్పాలి వీడికి? అసలు నేనేం చెప్పలేదండి. భయంలో ఉండే సైకాలజీ అదే ఉందన్నా. చిన్న నిప్పురవ్వతో కూడా మంట పుడుతుంది. రాజా ఇక్కడే ఉన్నారు నాన్న. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఓహో అలాగా. ఈ రాజుగారి కథలు చెప్పి నన్ను భయపెట్టలేరు. ఏమంటారు సార్? నాకది తెలీదురా. ఒక పాత కమ్యూనిస్టు వాడిగా ఉండటమే నాకెప్పుడూ ఇష్టం. డాక్టర్ తెలుసు, నిన్న కూడా ఇక్కడికి వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా నచ్చారంట. నిజంగానా? కానీ రాజుగారికి మీ మీదే కొంచెం కోపం. నా మీద? నేనేం చేశాను? రాజుగారు చనిపోయే వారం రోజుల ముందు కరెంటు బిల్లు కట్టమని చెప్పి మీకు డబ్బులు ఇచ్చారంట, కట్టలేదుగా? అదెవరు చెప్పారు? రాజుగారు చెప్పారు. కానీ ఆయనకి ఏమీ సమస్య లేదు, కానీ ఒకంత బాధ. నేను ఇప్పుడే వస్తా. ఎందుకని ఆ పిచ్చోడిని ఇలా భయపెడుతున్నారు? ఎందుకు ఈ పిల్ల ఇలాంటి పోజులు పెట్టి మనసుని చెడగొడుతోంది? తబస్, ఏంటి మనం షూట్ చేద్దామా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తావా? ఓకే. వాడు పాపం స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు కదా. నిన్న వేసుకున్నావు చూడు షార్ట్, అది చాలా బాగుంది. నాకు తగ నచ్చేసింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఈ రోజు కూడా షార్ట్స్ వేసుకుంటే భలే ఉంటుంది. దీనివల్ల నా కంట్రోల్ తప్పుతుంది. ఇంకొంచెం బెండ్ అవ్వచ్చుగా? సరేనా? ఇంకా బాగా బెండ్ అవ్వాలి, అప్పుడే చూసే వాళ్ళకి బాగుంటుంది. ఈ కప్పు బాగుందా? అది నా ఫేవరెట్ కప్. దట్స్ మై డాడ్స్ గిఫ్ట్. ఓహో, ఈ కాలెత్తింది. కాలు పట్టుకోమంటావా? ఏంటా పట్టుకోవడం? ఈడొచ్చాడంటే ఏంట్రా పని? వాడు మా పాప కాలు టచ్ చేశాడు. అన్నా, స్క్రిప్ట్ లో ఉన్నది రిహార్సల్ చేయాలి కదా. ఏ మనీ అన్న, స్క్రిప్ట్ కింద పడేసి కాలుతో అలా తొక్కకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అంతా, వదిలేయండి. దున్నపోతులాగా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నావు కదా, ఈ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించవచ్చు కదా. దున్నపోతా. ఇక్కడ నుంచి వెళ్తారా? వద్దు పాప, ఇంకేమీ చెప్పొద్దు. ఇలాంటి దృశ్యాలు చూస్తూనే కళ్ళు మూసుకోలేను. నేను ఇప్పుడే మీ బామ్మకు ఫోన్ చేస్తాను. షూటింగ్ లేదు, గడ్డి గుడ్డు లేదు, ఆపండి. చెప్తాను, ఈ షూటింగ్ ఎలా జరుగుతుందో చూస్తాను. నీరు కట్ట కన్నీరు చూసాక వాడిని ప్రతీకారం తెచ్చుకోకుండా వదలను. నా సంగతి ఆడికి తెలీదు. ఐ హావ్ ఎక్స్ట్రా పౌండ్. ఆ విషయం తెలుసా నీకు? నీకు బుర్రా తల్లో కాదు, మోకాల్లో ఉంది. పోరా. మొదటి రోజే ఇలా జరిగిందంటే ఇది సవ్యంగా జరగదు, ఇది సవ్యంగా జరగదు. ప్రతి దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది. నువ్వు ముందు స్క్రిప్ట్ లో కన్ఫ్యూజన్ మార్చేసి. కన్ఫ్యూజనే మీరు అందరూ ఫస్ట్ డేనే ఇంత రాదంతా చేసి పడేశారు. ఇది ఇలా షూట్ చేయడానికి ఎంత కష్టపడి మనం ఇక్కడికి వచ్చాం. ఇలాగైతే ఇంతటితో అంతా ఆపేస్తాం. తపాస్, ఇచ్చిన మాట వదిలిన బాణం తిరిగి రాదు, గుర్తుంచుకో. ఎప్పటికీ మర్చిపోకు. పోరా రే, నువ్వేం భయపడకరా, మేమంతా ఉన్నాం కదా. రేపటికి అన్ని సర్దుకుంటాయి. అవును కదా, అన్ని సర్దుకుంటాయి. సరే, అతని గొడవ ఏం చేద్దాం. రేపు తన డాన్స్ లో ఎన్ని షార్ట్స్ చేయాలో తెలుసా? నీరు ఇంకొకసారి ఆయన అలా చేశాడంటే నేను ఖచ్చితంగా కొట్టేస్తాను. ఎవరికి ఏ సమస్య లేకుండా అతన్ని ఇక్కడి నుంచి పంపిస్తే చాలుగా. అవునులే, మనం ఏం చేసినా ఆయన ఇక్కడి నుంచి అస్సలు ఏదో ఒక మార్గం ఉంటుంది. ముందు అది ఇవ్వు. ఈ బ్లూటూత్ స్పీకరు, ఆ కొలంలో దొరికిన బొమ్మతోటి ఆత్మ తిరుగుతున్నట్టు ఒక అట్మాస్ఫియర్ ని మీరు క్రియేట్ చేసి నాకు ఇవ్వాలి. ఈ నైటే అతన్ని ఇక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. నా ఒక్క అవతారాన్నే తను చూశాడు, మరో అవతారం ఎలా ఉంటుందో చూపిస్తాను. అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప అయ్యప్ప శరణం. ఎవరది? క్షేమంగా ఉన్నావా మణి? ఎవరు తమాషా చేస్తున్నారా? నువ్వు నాకు బాగా నచ్చావు మణి. ఎవరది? మణి, నాతో పాటు వస్తావా? ఎక్కడికి? ఎవరంటుంటే ఎవరని అడుగుతున్నా. నీకు ఈ లోకంలో ఇంకా బ్రతకాలనుందా? బతకాల ఏంటి? నీకు ఆకలిస్తున్నా మణి. మణి మణి రా. నువ్వు చాలా అందంగా ఉన్నావు మణి. చాలా వాడికి ఎందుకు వచ్చేసారా? మెల్లగా మాట్లాడరా. బాబా, మీరంతా ఎక్కడరా? నీరు కాల్ చేయి. బాబా బాబా బాబా, నువ్వెక్కడా?
మనీ అంకుల్ నన్నెవరో మన కార్లో లాక్ చేసి ఉంచారు. నాకు భయంగా ఉంది, ఊపిరి ఆడడం లేదు. త్వరగా వచ్చి నన్ను కాపాడండి. అయ్యప్ప ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే కదా? నాకు ఇక్కడ ఊపిరాడడం లేదు. ఏంటి నువ్వు చిన్నపిల్లవా? బాబా బాబా రే ఆయన కార్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కార్లో పెట్టిన బ్లూటూత్ ఆన్ చేయి. బాబా మణి నా క్షుద్ర శక్తులు నిన్ను ఇక్కడికి తీసుకొస్తా. వస్తాయని నాకు తెలుసు మణి. నాకు దాహం వేస్తోంది మణి. నాకు నీ రక్తం కావాలి. మణి రే, రండి, రండి, రండి. చూడండి ఒక్క దెబ్బతో పడిపోయాడురా. పట్టు, పట్టు. గట్టిగా పట్టుకో. ఎంత బరువు ఉన్నాడు. ఐడియా మాత్రమే రా, నాది. ఏదైనా బావిలో పడేద్దాం. ఏం చేయాలో మీరే చూసుకోండి, నాకు తెలియదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పదండి. పదండి. నాకు తెలీదు, నేను ఐడియా మాత్రమే ఇచ్చాను. అక్కడ నా మనవరాలి గుంట్లో బాగోపోతే నేను వెళ్లకుండా ఎలా ఉంటానయ్యా? ఆ, ఆ. దాన్ని చూసుకోవడానికి అక్కడ ఎవరు లేరు. నేను చెప్పాను కదా, నేను ఇక్కడ బానే ఉన్నాను, మీరు వెళ్ళండి. ఏంటి బాగున్నావు? నిన్న రాత్రి ఏం జరిగింది? ఏంటి మన అన్న మాకంటే పెద్ద పిరికోళ్ళ ఉన్నావే? ఆ రాజుగారి మాటలు వినే నువ్వు భయపడి ఉంటావు. ఆ, ఇంత భయంతో మీరు ఇక్కడ ఉండదు మనన్న. ఒకవేళ మీకు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి. ఆ, అంతే కదా? నేను అవునవును. భయపడి వెళ్ళిపోవడం లేదు. మా పాపకి ఇంతకు ముందు మనవరాలని చెప్పావు కదా, ఇప్పుడేంటి? అవును, నా కూతురు. మీరు బయలుదేరండి మణి అంకుల్, మాకు అర్థమైంది. తను షార్ట్ గా డ్రెస్ వేసుకోకుండా వీళ్ళు ఎవరూ ముట్టుకోకుండా యాక్ట్ చేయాలి, అంతే కదా? ఆ, అది నేను చూసుకుంటాను. మీకు అది సరిపోలేదంటే తనని ముట్టుకోకుండా ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తాను, ఓకేనా? సరేనా? బామ్మకి నాన్నతో సర్ది చెప్పమంటాను. అంతే కదా? మీరు బయలుదేరండి, బామ్మ ఏవి రా, షార్ట్ అడి మిగతాదంతా మనల్ని చూసుకుంటారు లేదా? రా. ఛ! 5వ తరగతి చదివేటప్పుడు మా స్టేజ్ విరక్కుండా ఉండుంటే నేను డాన్స్ వేస్తూ ఉండేవాడిని.